తిరుపతి చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నాన్ టీచింగ్ అసోసియేషన్ ఎన్నికలను నిర్వహించి కొత్త బాడీని ఎన్నుకున్నారు. తిరుపతి యూత్ హాస్టల్లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జేఏసీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ నాన్ టీచింగ్ ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యవర్గం కృషి చేస్తుందని నూతన అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. ఎలక్షన్స్ అనేది పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. అన్ని పోస్టులకు నామినేషన్ స్వీకరించాం. ప్రతి పోస్టుకు సింగిల్ నామినేషన్ వచ్చిన తర్వాత అందరు సభ్యుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది, బైలాస్ ప్రకారం జరిగింది, చట్టబద్ధంగా జరిగింది. కాబట్టి దీన్ని అందరూ గుర్తిస్తారు. ఈరోజు ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా విశ్వేశ్వరరెడ్డి శ్రీకాళహస్తి నుంచి, అదేవిధంగా సెక్రటరీగా మాధవ నివాస్ చంద్రగిరి నుంచి, అసోసియేట్ ప్రెసిడెంట్గా అబ్దుల్ నజీర్ చిత్తూరు నుంచి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మునిశంకర్ రెడ్డి చంద్రగిరి, లేడీ సెక్రటరీగా శిరీష, ట్రెజరర్గా శైలజ, వైస్ ప్రెసిడెంట్ నలుగురు, జాయింట్ సెక్రటరీ నలుగురు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వీరితో పాటు ఇంటర్ విద్యా జేఏసీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నలుగురు వైస్ ప్రెసిడెంట్లు, నలుగురు జాయింట్ సెక్రటరీలు, కార్యనిర్వాహక కార్యదర్శిగా శంకర్ రెడ్డి గారు ఎన్నుకోవడం జరిగింది. నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతను ఈ 3 సంవత్సరాల కాలంలో ఉద్యోగస్తుల శ్రేయస్సు కోసం వినియోగించి నా వంతు నేను వాళ్ళ సమస్యల పరిష్కారం దిశగా తీసుకెళ్తానని తెలియజేసుకుంటున్నాను.